ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేనే వంశీ నీకు దూరం చేయలేదు. కనీసం నువ్వు వంశీని ప్రేమిస్తున్నావు అన్న విషయం కూడా నాకు తెలీదు. తెలుసుకోవాలి వర్ష. మీలాంటి పనికి మాలిన వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని తెలుసుకోవాలి. వంశీ నీకు ఐ లవ్ యూ అని చెప్పగానే ఐ2 అని చెప్పేయడమేనా? నేనొక అట్లమ్ముకునేదాని చెల్లెల్ని నేను అడుక్కుంటే శంకర్ ప్రసాద్ గారు చదివిస్తున్నారు అని నాలాంటి దాన్ని నువ్వు ప్రేమించడమేంటి అని చెప్పాలి కదా. చెప్పలేదెందుకు? కానీ నువ్వేం చేశావు? అదృష్టం ఎదురొచ్చింది కదా అని స్వాగతం పలికావు. దురదృష్టం ఇలా ముంచేస్తుందని తెలుసుకోలేకపోయావు. అది నా తప్పేలా అవుతుంది? అది నీ తప్పే కదా. నీ స్వార్థం కోసం నా మీద ఇంత పెద్ద నింద వేస్తావా? దీనికన్నా నన్ను చంపేసుంటే బాగుండేది కదా. అప్పుడు నీకు నా అడ్డే ఉండేది కాదు కదా. పిచ్చి వర్ష, నిన్ను చంపితే నీ అక్క ఏడుస్తుంది, కానీ నా పగ ఎలా చల్లారుతుంది? నాకు కావాల్సింది నీ అక్క ఏడవడం కాదు, నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవడం. నీకు నా చెల్లెలి పేరుందనే కదా మా తాతీ నాని నిన్ను మా చెల్లెలిగా చూశారు, మా ఇంటి మనిషిగా చూశారు. అలా నిన్ను వాళ్ళు పొగుడుతున్న ప్రతి క్షణం నాకు ఒళ్ళంతా కారం పూసినట్టుండేది. నా చెల్లెలికి నీకు పోలికంటే. అందుకే నీతో మంచిగా నటిస్తూ ఇలా ముంచేశాను. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి అంటే నిన్ను నేను గుడ్డిగా నమ్మాను. నువ్వు మారిపోయావు అనుకుని నీతో కలిసిపోయాను. కానీ నీ నవ్వు వెనకాల ఇంత విషం ఉందని, నీ మాట వెనకాల ఇంత మోసం ఉందని తెలుసుకోలేకపోయాను. కాబట్టే కదా నేను చెయ్యని తప్పుకి నా మీద ఇంత పెద్ద నింద వేశావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నింద ఎప్పటికీ నిజం కాదు. ఏదో ఒక రోజు నా తప్పు లేదు అని తెలుస్తుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో. ఇప్పుడు నేను కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకి ఆ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నువ్వు ఏ కాలంలో ఉన్నావు వర్ష? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఊహించుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ వాస్తవంలో బాగుండవు. నా దగ్గరున్న డబ్బులతో ఒక అబద్ధాన్ని నిజం చేశాను. నీ తప్పు లేదు అని నీ తల గోడకేసి కొట్టుకున్నా వంశీ ఎప్పటికీ నమ్మడు. నా మాట కాదు అని ప్రాణాలు తీసినా ఆ డాక్టర్ ఎప్పటికీ నిజం చెప్పదు. నిన్ను ఏడిపించడమే ఊపిరిగా పెట్టుకున్న నేను ఈ విషయం వంశీకి తెలిసేలా బిహేవ్ చెయ్యను. ఇంకా ఈ నిజం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా ముందున్న టార్గెట్ ఒక్కటే, నీ మీద వంశీకి మరింత కోపం పెంచడం, వంశీని నా వైపుకు తిప్పుకోవడం. నా జీవితంలో వంశీ ఉంటాడు, నీ జీవితంలో వంశీ జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. నేను ఆనందంగా ఉంటాను, నువ్వు ఆవేదనలో బాధలో ఉంటావు. వంశీతో నేను హాయిగా నవ్వుతూ ఉంటాను, నువ్వు ఒంటరిగా ఇలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, నీది అనుకున్న ప్రతిదీ నీకు దూరం చేస్తూనే ఉంటాను.
నేనేం పాపం చేశాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రమేయం లేకుండా పతిత అని నిందపడింది. నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడు నా చెయ్యి వదలను అని చెప్పిన వాడే ఈ రోజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను తప్పు చేశాను అని నిర్ణయం చేశాడు. సమంత నవ్వు వెనుక ఇంత విషం ఉందని తెలుసుకోలేకపోయాను. డాడీ, ఇన్నాళ్ళు మీ మాటకి అడ్డు చెప్పి తప్పు చేశాను. మీ వల్లే నా ప్రేమ సమాధి అయిపోయిందన్న అపోహలో బ్రతికాను. కానీ మీ నిర్ణయమే కరెక్ట్. మనుషులని అంచనా వేయడంలో నా లెక్క తప్పింది. అందుకే మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అయితే సమంతని పెళ్లి చేసుకుంటావా? చెప్పాను కదా, మీరు ఎవరి మెడలో తాళి కట్టమంటే వాళ్ళ మెడలో తాళి కడతాను. థ్యాంక్స్ రా వంశీ. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకున్నావు. మేము నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం. నువ్వు ప్రేమ మోజులో పడిపోయి ఆ అవకాశాన్ని ఎక్కడ దూరం చేసుకుంటావని మేము తెగ బాధపడ్డాంరా. కానీ నువ్వు మనసు మార్చుకుని మంచి పని చేశావు. ఇప్పుడే శంకర్ సార్తో మాట్లాడతాను. అవునండి, ఏ దేవుడో కరుణించాడు కాబట్టి వర్షాన్ని చేసుకుంటానన్న వంశీ సమంతని చేసుకుంటానన్నాడు. ఏమండి, ఇంకా ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా శంకర్ సార్కి ఫోన్ చేయండి. అలాగే సంగీత, ఇప్పుడే శంకర్ సార్కి కాల్ చేస్తాను. ఆగు రాజేంద్ర. ఏమైంది నాన్న? మీరు మాట్లాడతారా? మాట్లాడతాన్రా, కానీ శంకర్తో కాదు, నీ కొడుకుతో మాట్లాడతాను. ఏంటి తాతయ్య? ఈ నిర్ణయం నువ్వు మనస్ఫూర్తిగా తీసుకున్నావా, ఆవేశంలో తీసుకున్నావా? బాగా ఆలోచించి ఎవరు ఏంటో తెలుసుకుని నిర్ణయం తీసుకున్నాను. మనమెంత మంచిగా ఉన్నా అవతలి వాళ్ళు అలా ఉండరని తెలిసాక ఈ నిర్ణయం తీసుకున్నాను. వరుసతో గొడవ పడ్డావా? ఇప్పుడు మళ్ళీ దాని పేరెందుకు మావయ్య? గొడవ పడే ఉంటాడు, అందుకేగా తెగతెంపులు చేసుకొని ఉంటాడు. మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి వాడి మనసు మార్చకండి. పెళ్ళనేది బొమ్మలాట కాదమ్మా. 2 జీవితాల్ని ముడివేసి జీవితాంతం నడిపించే బంధం. అది బలంగా ఉండాలి అంటే నిర్ణయం సరైందే ఉండాలి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఉండదు. వర్షని వదులుకోగలవా? నీ ప్రేమని మర్చిపోగలవా? ప్రేమని మర్చిపోలేను తాతయ్య, కానీ వర్షాన్ని మర్చిపోతాను. తను చేసిన మోసాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అందుకే చెప్తున్నాను, మీకు నచ్చిన సంబంధం చేసుకుంటాను. మాట్లాడండి. నాన్న, వాడి మనసు మారింది. వర్షాన్ని మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసి వాడి మనసు పాడు చేయకండి. అవును మావయ్య, వాడంతట వాడే ఈ పెళ్లి కొప్పుకున్నాడు. కానీ ఇంకా వాడి దగ్గర ఈ విషయం మాట్లాడొద్దు. ఏమండి, పదండి. యు చీట్! నన్నే మోసం చేస్తావా? ఇంతలా నమ్మించి వంచిస్తావా? యు బ్లడీ చీట్!
ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఏంటి నీతో మాట్లాడాలి. నీలాంటి అడుక్కునే వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇందుకేగా నువ్వు ఆపింది. తీసుకో ముష్టి 100 రూపాయల కోసం మళ్ళీ తాతయ్య తోటకూర అని వరసలు కలపకు. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఎందుకమ్మా నీకంత పొగరు? ఏయ్ మాటలు మర్యాదగా రాని. పొగరు గిగరు అంటే మర్యాదగా ఉండదు. నేను అదే అడుగుతున్నాను. అసలు నీకు మంచి మర్యాద ఏం లేదా? శంకర్ పూర్ణ గారాబం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. ఏయ్ మా తాతిని నానిని అంటే మాత్రం మర్యాదగా ఉండదు. వాళ్ళని అనకపోతే ఇంకెవరిని అనాలి? పాపం ఆ వర్ష నీకేం అన్యాయం చేసిందని ఆ అమ్మాయితో ఇలా ఆడుకుంటున్నావు. వర్ష కూడా నీలాంటి అమ్మాయే కదా, పైగా తన పేరు నీ చెల్లెలి పేరే కదా. ఓహో ఆవిడ గారి తరపున వచ్చావా ఏంటి? నాతో గొడవ పడమని నిన్ను పంపించిందా? ఆ అమ్మాయికి నీలాంటి బుద్ధులు లేవు. చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయితో నువ్వు ప్రవర్తిస్తున్న తీరు మంచిది కాదని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి నువ్వు నన్ను హెచ్చరిస్తావా? నువ్వెంత నీ బ్రతుకెంత? ఆ వర్ష అట్ల ముక్కునేదాని చెల్లెలు గనక నువ్వు వాళ్ళకి పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. కానీ నేనెవరో తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? అసలు ఈ సిటీలో శంకర్ ప్రసాద్ అంటే ఎంత గొప్ప వ్యక్తో నీకు తెలుసా? ఆయన మనవరాల్ని నేను. మీ తాతయ్య ఏంటో మీ కుటుంబం ఏంటో నాకన్నా ఇంకెవరికి తెలుసు? మరి తెలిస్తే ఇలా ఎలా మాట్లాడుతున్నావు? శంకర్ మనవరాలు ఇంత రాక్షసంగా ఉండడం చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నాను. శంకర్కి అహంకారం ఉందంటే ఒప్పుకుంటాను, కానీ నీలాగా ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే అలవాటు మాత్రం లేదు. ఇక పూర్ణ రూపంలో ఎలా లక్ష్మీదేవిలా ఉంటుందో మంచితనంలో కూడా అంతే గొప్పది. అలాంటి వాళ్ళ చేతుల మీదుగా పెరిగిన నువ్వు ఇలా తయారయ్యావంటే నాకు చాలా బాధగా ఉంది. ఏయ్ ఏంటి మా ఇంట్లో అందరూ తెలిసినట్టు తెగ మాట్లాడేస్తున్నావు? మా తాతి నానీల పేరు తెలుసుకొని వాళ్ళు మంచివాళ్ళు, నేను చెడ్డదాన్ని అని నాతో గొడవ పడ్డావంటే మర్యాదగా ఉండదు. మర్యాద గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. నీ బుద్ధి మంచిది కాదు, మార్చుకో. చూడు నువ్వెవరో నాకు తెలీదు. మా ఇంటి చుట్టుపక్కల కూడా నిన్నెప్పుడూ చూడలేదు. ఆ వర్ష కోసం నువ్వు నాతో గొడవ పడుతున్నావని నాకు బాగా అర్థమైంది. మా ఇంట్లో వాళ్ళ గురించి వాళ్లే నీకు చెప్పి పంపించారని కూడా నాకు బాగా తెలుసు. నిన్ను రెచ్చగొట్టి పంపించిన ఆ వర్షాకి చెప్పు, మా దయ మీద చదువుకుంటున్న దాని బతుక్కి నేను ప్రేమించిన వంశీ కావాలా? అదే లేకపోతే వంశీ నన్నే ప్రేమించేవాడు, నా వాడయ్యేవాడు. నా సొంతం అనుకున్న వస్తువునే ఎవరైనా తీసుకుంటే ఒప్పుకోను నేను. అలాంటిది నా జీవితం అనుకున్న వంశీని నాకు దూరం చేస్తే నేను ఎలా వదిలేస్తాననుకున్నావు? అందుకే అది నా ప్రేమ మీద కొడితే నేను దాని జీవితం మీద కొట్టాను. నా అలాంటి వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని వెళ్ళి ఆ వర్షకి చెప్పు. మరోసారి నాతో ఇలా గొడవ పడితే నీకు ముష్టి వేసే 100 రూపాయలు కూడా వెయ్యను. జాగ్రత్త. సమంత,
నువ్వసలు రఘు సీతల కూతురువేనా? వాళ్ళల్లో ఉండే మంచితనం నీలో కొంచెం కూడా కనపడడం లేదు. మీ అమ్మా నాన్నలు విడిపోయిన కుటుంబాలను కలపాలని ఎంతో బాధపడ్డారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు బాధపడ్డారే కానీ ఇంకెవరిని బాధ పెట్టలేదు. అంత ఉత్తముల కడుపున పుట్టిన నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు. శంకర్ పూర్ణల దగ్గర పెరిగిన నువ్వు వ్యక్తిత్వంలో ఎంతో గొప్పగా ఉంటావు అనుకున్నాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని కళ్ళు కాయలు కాసేలా చూశాను. కానీ నీ బుద్ధి ఇలా ఉంటుందని మాత్రం నేను ఊహించలేకపోయాను. నిన్ను ఇలా పెంచినందుకు శంకర్ అనాలి. నీ పద్ధతి మార్చుకో, మంచిగా ఉండు. వర్ష కూడా నీలాంటి ఆడపిల్ల అన్న విషయం మర్చిపోకు. నీకు మీ తాతయ్య శంకర్ ఉన్నట్టే వర్ష కూడా ఈ తాతయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోకు. వర్ష, ఒక అడుక్కు తినేవాడితో నన్ను తిట్టిస్తావా? మా తాతయ్యతో చెప్పి వీడంతు తేలుస్తాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. ఏంటి శామ్, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? వాడెవడో తెలియదు తాతయ్య. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇరిటేట్ చేస్తున్నాడు. అది తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. నీకు సంబంధం లేని వాడొచ్చి నిన్ను తిట్టాడా? వాడికి ఎంత ధైర్యం? వాడెక్కడున్నాడో చెప్పు, వాడంతా చూస్తాను. వాడెవడో తెలియదు తాతయ్య. అడుక్కునేవాడనుకున్నాను. ఇంతకు ముందు 1-2 సార్లు కనిపించి నా మనవరాలివి అన్నాడు. సరే, అడుక్కునేవాడే కదా అని డబ్బులు వేశాను. మనవరాలనడం ఏంటి? అంటే పెద్దాయనా? ఆ పెద్దాయనే. వయసొచ్చింది కానీ బుద్ధి మాత్రం రాలేదు. అసలు ఆ మనిషిని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాడి అవతారం, వాడి వేదాంతం. ఏంటి శామ్ నువ్వు చెప్తుంది? ఏం అర్థం కావడం లేదు. ఎవరో పెద్దాయన నిన్నెందుకంటారు? అదే కదా తాతి నాకు అర్థం కానిది. మన ఫ్యామిలీ గురించి బాగా తెలిసినట్టు మాట్లాడాడు. ఏదో నువ్వు తెలిసినట్టు శంకర్ మనవరాల్వి నువ్వేనా అని నిన్ను ఏకవచనంతో పిలిచాడు. ఆ రోజే నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఈ రోజొచ్చి నన్ను నానా మాటలు అన్నాడు. మీకు బుద్ధి లేదంట. నువ్వు నాని నన్ను ఇలా పెంచారంట. మీ అతిగారాభం వల్లే నేనిలా ప్రవర్తించానంట. నువ్వు రఘు సీతల కూతురువే కదా, వాళ్లకున్న మంచితనం, మర్యాద నీకు కొంచెం కూడా లేదు అన్నాడు. వాళ్ళ సంస్కారం మీ తాతయ్య నీకు చెప్పలేదా? మీ తాతయ్య నాని నిన్నిలాగే పెంచారా అని నిన్నెన్నెన్ని మాటలు అన్నాడు తెలుసా? అసలు నువ్వు మారావు అనుకున్నాడంట. నువ్వేమీ మారలేదు, అలాగే బుద్ధి లేని తనంగా ఉన్నావు అని నిన్ను తిట్టేసరికి నేను తట్టుకోలేకపోయాను. వాడిని అక్కడే షూట్ చేద్దామనుకున్నాను. ఈసారి వాడు కనిపించాలి. ఏమన్నాడు? రఘు సీతల పేరు చెప్పాడా? చెప్పాడు. ఏదో వాడే పెంచినట్టు చెప్పాడు. నేను మారలేదు అన్నాడా? అదే కదా నేను చెప్పింది. అయినా వాడికి ఏం తెలుసని ఇలా మాట్లాడాడో. మనందరం తెలిసినట్టుగా మాట్లాడా? నేనెప్పుడో చెప్పాను కదా తాతి, నువ్విలా అట్లమ్ముకునే వాళ్ళకి సహాయం చేస్తే ప్రతివాడికి ఇలాగే ఉంటుంది. అతనిలా ఉన్నాడు. ఏంటి తాతి, నేను వాడి గురించి ఇంత చిరాగ్గా చెప్తుంటే నువ్వేంటి వాడి గురించి ఇంతలా అడుగుతున్నావు? చెప్పు శామ్, అతనిలా ఉన్నాడు. లుంగి లాల్చి మాసిపోయిన గడ్డం బొట్టుతో ఉన్నాడు. ఏదో పెద్ద త్యాగదనుల్లా మాట్లాడుతున్నాడు.
నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? మిమ్మల్ని ఇలా కాదురా. కలెక్టర్ గారు వస్తున్నారా? పోదాం పదండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.